మొన్న డిఎంఎండ్హెచ్ఓ గారు ప్రమోద్ కుమార్ సార్ గారు తెలియజేశారు. మరి ఈ సుఖ వ్యాధులు సోకకుండా యువత గాని అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో ఇలాంటి తప్పులు అసలే చేయకూడదు. మన వల్ల ఇంకో నలుగురికి నష్టం జరిగేటువంటి పనులు చేయవద్దని వారు తెలియజెప్పడం జరిగింది. ఎయిడ్స్ కు ఎలాంటి మందు లేదు, కేవలం నివారణ మాత్రమే ఉంటుందని వారు చెప్పడం జరిగింది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ ఒక పాట. క్షణిక సుఖం కోసం కాలు జారితే అది హెచ్ఐవి రూపంలో మనిషిని జీవితాంతం వెంటాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, ఆవేశానికి లోకు కాకుండా ఆలోచించాలని తెలియజేస్తూ, మనిషికి హెచ్ఐవి ఎట్లా వస్తుందన్నా, మనిషికి హెచ్ఐవి ఎట్లా వస్తుందన్నా, మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా, మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా, మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా, మనిషికి హెచ్ఐవి ఎట్లా వస్తుందన్నా, మనిషికి హెచ్ఐవి ఎట్లా వస్తుందన్నా, మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా, మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా, మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా. క్షణకాల సుఖము కొరకు తప్పు చేయకు, క్షణకాల సుఖము కొరకు తప్పు చేయకు, ఆట మరిచి నిన్నవ హెచ్ఐవి సోకును. మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా, మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా, ఉపాయము మనము ఆలోచించాలన్నా, ఉపాయము మనము ఆలోచించాలన్నా, ఉపాయము మనము ఆలోచించాలన్నా. సుఖ వ్యాధులు వస్తే చూపించుకోవాలి, సుఖ వ్యాధులు వస్తే చూపించుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నా. అక్రమ సంబంధం అసలు పెట్టుకోవద్దు, అక్రమ సంబంధం అసలు పెట్టుకోవద్దు, ఆశపడి నీవెప్పుడు మోసపోవద్దన్న, ఆశపడి నీవెప్పుడు మోసపోవద్దన్న, ఆశపడి నువ్వెప్పుడు మోసపోవద్దన్న. అన్నలార తమ్ములారా ఆలోచించండి, అన్నలార తమ్ములారా ఆలోచించండి, ఎయిడ్స్ నివారణకు ముందుకు రండి. మనిషిగా మనమంతా ఆలోచించాలన్నా, హెచ్ఐవిని మనము తరిమి కొట్టాలన్నా, హెచ్ఐవిని మనము తరిమి కొట్టాలన్నా, హెచ్ఐవిని మనము తరిమి కొట్టాలన్నా, హెచ్ఐవిని మనము తరిమి కొట్టాలన్నా, హెచ్ఐవిని మనము తరిమి కొట్టాలన్నా. థ్యాంక్ యూ. ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ నిరోధక దినోత్సవం సందర్భంగా ఈరోజు గౌరవనీయులు డిఎంఎండ్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వారి సిబ్బందికి మరియు డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ దీనిపై ఒక మంచి పాట మా మిత్రుడు ప్రవీణ్ గారు వినిపిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క ర్యాలీని అడిషనల్ కలెక్టర్ గారు జెండా ప్రారంభించారు. ముఖ్యంగా మనం గత దాదాపు 88 నుండి కూడా ఈ యొక్క ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకసారి బాడీలో ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా పోదు, దాన్ని నివారించే మార్గం లేదు కనుక ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 2030 వరకు ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. మనందరం తలుచుకుంటే దాన్ని సాధించగలుగుతాము. ఎవరికైతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందో వారి నుండి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క వ్యాధి వ్యాప్తిని మనం నిరోధించగలుగుతాము. దానికి చాలా సింపుల్ అండి. ఎవరైతే ముఖ్యంగా మనందరం కూడా మన యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవాలి. దాని కొరకు మా యొక్క ప్రతి సబ్ సెంటర్లో, పిఎస్సిలో
సిఎస్సిలో ఇచ్చిగా అన్నిట్లలో కూడా ఈ యొక్క టెస్ట్ చేస్తున్నారు. ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ నిర్ధారణ అయితే భయపడాల్సిన అవసరం లేదు. దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి ఎలా ఉంటే మన లైఫ్ బాగుంటుందో అవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ వచ్చినంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు. దయచేసి గమనించండి. మన ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అవలంబిస్తే మిగతా వారిలాగా నార్మల్గా బతకొచ్చు. ఏఆర్టీ మందులు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ ఉచితంగా ఇస్తున్నది. మనకు జగిత్యాల్లో ఒక ఏఆర్టీ సెంటర్ ఉంది. అదేవిధంగా లింక్ ఏఆర్టీ సెంటర్ అని మనకు మెట్పల్లి మరి కోరుట్లలో కూడా ఉన్నాయి. ఇంకా అన్ని ఫెసిలిటీస్లో కూడా ఫెసిలిటీ పేజ్ ఐసిటీసీ సెంటర్స్ పనిచేస్తున్నాయి. మీ కొరకు సేవలు అందించడానికి అందరూ అవైలబుల్ ఉన్నారు. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీ యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోండి. హెచ్ఐవి పాజిటివ్ వస్తే మాత్రం దానికి సంబంధించిన జాగ్రత్తలు మందులు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక జీవితాన్ని నార్మల్గానే మనం బతకొచ్చు. మీ అందరూ హెచ్ఐవి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారికి ఒక విజ్ఞప్తి అండి. దయచేసి మీ ద్వారా ఇంకొకరికి ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలా అయితే మీ వ్యాధిని అరికట్టగలుగుతాము. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పించడం, ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడం. దానికి మీరందరి సహాయం నాకు అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.